అయితే ఈ చెప్పిన దానికి జరుగుతున్న దానికి ఏమైనా కరెక్ట్గా సింక్ అవుతోందా? వెంకటకృష్ణ గారు నమస్కారం. చక్రవర్తి గారికి అలాగనే పెద్దలు మాణిక్యవరప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు ఈ డిబేట్ లోకేష్ గారు చూస్తే బాగుంటుంది. ఏబిఎన్ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇది చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక ప్రధానమైన అంశం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అమలు జరుగుతుంది అనేది ఒక జాతీయ స్థాయిలో కూడా చర్చకు వచ్చింది. దానికి లోకేష్ బాబు గారు కూడా ఎస్ రెడ్ బుక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, మేము అమలు చేస్తున్నామని చెప్పారు. నేను మధ్యాహ్నం మిత్రులు ఒక జర్నలిస్టు లెజెండ్ దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే ఈ మధ్య నేను అమరావతి 1631 రోజుల ఉద్యమం మీద రాసిన పుస్తకావిష్కరణ సభ నేపథ్యంలో ఆయన్ని సభను పిలవటానికి నేను నా అమరావతి రణం రక్తం రాజస్వం అని రాసిన పుస్తకం మీద పిలవటానికి వెళ్తే ఆయన ఒక మాట అన్నాడు. 1000 మంది పొగిడే వాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేవాడు ఒక్కడుంటే ఆ పరిపాలకుడు ముందుకు పోతాడు అన్నాడు. ఈ రోజున ఏడాది పరిపాలన మనం చూసాం. ఈ ఏడాది కూటమి పరిపాలనలో ఒక్క సామాన్యుడు ఉన్నాడా బాలకోటయ్య అని అడిగిండు ఆయన. ఒక కామన్ మ్యాన్ ఉన్నాడా అని చెప్పేసి అడిగిండు ఆయన. నేనే సమాధానం చెప్పలేకపోయా. పెద్దలు మాణిక్యవరప్రసాద్ గారు కానీ చక్రవర్తి గారు కానీ ఏమనుకోకపోతే నేను మాట చెప్తున్నా. ఈ దేశంలో ఉంది భారత రాజ్యాంగమే, ఒకే ఒక్క పుస్తకం, ఏకైక పుస్తకం, దట్ ఈజ్ ది డెమోక్రసీ, భారత రాజ్యాంగం. కాకపోతే లోకేష్ గారు గత 5 ఏళ్ళు ఒక పుస్తకం అమలు జరిగింది. ఏమిటా పుస్తకం అంటే రాజారెడ్డి రాజ్యాంగం. ఆ రాజారెడ్డి రాజ్యాంగ ఫలితాలు ఎలా ఉంటాయి? మీరు నేను మాట్లాడిందే పిడికడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరాటం లేదు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, ఇదిగో హననం. అది రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపారు. ఇప్పుడు మనం ఈ రెడ్ బుక్ పేరు మీద దీనికి ప్రత్యామ్నాయంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కక్ష పెట్టేసి ఇలా లేపేస్తాం, మీరు కూడా ఇలా కరపత్రాలు వేసుకొని బాలకోట ఇలాగా రాష్ట్రం మొత్తం తిరిగి ఉద్యమాలు చేయండి అని చెప్పేసానంటే దాన్ని ప్రజలు హర్షించరు. లోకేష్ గారు ఫ్యూచర్ ఉన్న నాయకుడు, భవిష్యత్తు ఉన్న నాయకుడు, తెలుగుదేశం పార్టీకి లైఫ్ కార్డు. ఆయన నోట భారత రాజ్యాంగం రావాల్సిందే తప్ప రెడ్ బుక్ అనే మాట ఉంది అని మాట్లాడితే రేపు పొద్దున 28 రాష్ట్రాల్లో కూడా అది ఒక పెద్ద చర్చ అవుతుందని నా అభిప్రాయం చెప్తున్నా. కాకపోతే లోకేష్ గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, లోకేష్ బాబు గారి యొక్క యువగలం పాదయాత్ర అడ్డుకోవటం కానీ, లేదంటే మాలాంటి యొక్క అన్ని కులాల మీద తెలుగుదేశం కార్యకర్త మీద చేసిన పీకల కోసే ఒక విధానాన్ని సహించలేక భరించలేక నేను రెడ్ బుక్ పట్టుకున్నానని ఒక ఉద్రేకపూరితమైన కార్యకర్తలకు సందేశం ఇవ్వటం కోసం మాత్రమే చెప్పాడని నా అభిప్రాయం. ఆయన కూడా చెప్పాడు చాలాసార్లు. ఏమన్నాయంటే రెడ్ బుక్ ఉందా మీ దగ్గర అంటే చట్టం తన ఫలితాలు చేయటమే రెడ్ బుక్ యొక్క సారాంశం అని చెప్పాడు. దానినే తీసుకెళ్ళాలి. లేకపోతే ఇలా చాలా పుస్తకం పెట్టుకుంటే రెడ్ బుక్ అని ఒకళ్ళు, రాజారెడ్డి గారి బుక్ అని ఒకళ్ళు, రేపు పొద్దున ఇంకొకళ్ళు బుక్ పెట్టుకుంటే ప్రజాస్వామ్యానికి ఏముంటుంది చెప్పండి? ఇది కూడా ప్రశ్నే కదా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో తీసుకున్న అరాచకాల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. బాలకోట గారు ఒక్క మాట, మీరు అన్నది కరెక్టే, కానీ లోకేష్ దాన్ని చాలా క్లియర్గా రెడ్ బుక్ ఉంది, కానీ అది ఎందుకు ఉంది, అది ఏం పని చేస్తుంది అనే దాని విషయంలో మాకు క్లారిటీ ఉంది, అదేంటో చెప్తాను, ఖచ్చితంగా ప్రజలు అభినందించాలి అంటూ చెప్పారు. ఇది పూర్తిగా ఎవరైతే లాని బ్రేక్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ మ్యూజిక్ని ఫేస్ చేస్తారు, అంతే తప్ప మేమే వెండేటా పాలిటిక్స్ ఇవేం చేయట్లేదు, చూస్తున్నారు కదా జగన్ బ్రహ్మాండంగా ఫ్రీగా తిరుగుతూనే ఉన్నాడు అని చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే రెడ్ బుక్ అనే